డోంట్ లుక్ అవే ఇది ఒక కెనడియన్ హారర్ మూవీ. ఇది 2023లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 40 minutes అయితే ఉంది. హారర్ జానర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకింద మన స్టోరీలోకి వెళ్ళిపోతే కొందరు క్రిమినల్స్ అనుకోకుండా ఒక సూపర్ హ్యూమన్ అయితే పవర్ ని ప్రపంచంలోకి రిలీజ్ చేస్తారు. సో దాంతో ఫ్రాంకీ అనే ఒక అమ్మాయికి తనను ఒక బొమ్మ హంతకుడు వెంబడిస్తున్నాడని అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ బొమ్మ థ్రెట్ తన ఫ్రెండ్స్ కూడా ఉన్నదని ఆమె తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ మర్డర్స్ ఆపగలిగే ఒక వ్యక్తి తను ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఫ్రాంకీకి ఒక భయంకరమైన నిజం తెలుసు. సో ఆ బొమ్మని ఎవరైతే ఒక్కసారి చూస్తారో వారికి చావు తప్ప ఇంకో ఛాన్సే లేదని తెలుస్తుంది. సో ఆ నెక్స్ట్ ఏం జరిగింది, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే పర్లేదు, ఒక డీసెంట్ హారర్ మూవీ జస్ట్ ఫర్ హారర్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్ట్రాంగ్ స్టార్ట్ అండ్ ఎండింగ్. మూవీ స్టార్టింగ్ 20 minutes చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. అదే ఇంటెన్సివ్ లాస్ట్ 10 minutesలో కూడా బాగా మెయింటైన్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి క్రీపీ అట్మాస్ఫియర్. సో లో లైటింగ్, భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వలన అయితే ఆ బొమ్మను చూడగానే మనకు కొంచెం భయం వేసినట్టు అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి జంప్ స్కేర్స్. సో ఆ బొమ్మ ఎప్పుడు ఎక్కడ వస్తుందో అనే ఆ టెన్షన్లో కొంచెం మనకి కొన్ని సీన్స్లో అయితే ఆ జంప్ స్కేర్స్ అయితే బాగా పనిచేస్తాయి. ఇంకేంద్ర మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో మిడిల్ పార్ట్. ఫస్ట్ హాఫ్ తర్వాత స్టోరీ కొంచెం ఫ్లో కొంచెం తగ్గింది అని అనిపిస్తుంది, మధ్యలో కొంచెం బోర్గా అని అనిపిస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చి సివియర్గా లేకపోవడం. సో కిల్లర్ ఒక మ్యానియాక్ అంటే ఒక బొమ్మ అనేది ఒక ఫన్నీ కాన్సెప్ట్. సో దీన్ని సినిమా జోక్గా ఎక్కువగా తీసుకోలేదు. కాస్త ఫన్ టచ్ డైలాగ్స్ ఇవ్వకపోవడం వల్ల స్టోరీ కొంచెం సీరియస్గా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి వీక్ విలన్ రోల్. సో ఈ బొమ్మకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎవరైనా దాన్ని చూస్తే ఆ బొమ్మ అయితే కదలలేదు, చంపలేదు. సో ఇది చాలా టెన్షన్ అయితే తగ్గిస్తుంది. సో మైకేల్ మేయర్స్ ని మీరు చూస్తుంటే అతను నిన్ను చంపలేడు అంటే అది మనకి భయం కూడా అనిపించదు అనమాట. ఒక్కసారి మనం చూస్తే అది చంపదు అంటే మనకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. సో అక్కడ ఆ ప్రాబ్లం అని అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే డోంట్ లుక్ అవే ఒక డీసెంట్ హారర్ మూవీ. ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ చాలా బాగున్నాయి. సో మధ్యం కొంచెం స్లోగా ఉన్న అట్మాస్ఫియర్ అండ్ జంప్ స్కేర్ అయితే మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. అండ్ మీరు హారర్ మూవీస్ ఇష్టపడితే ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఫర్ వన్ టైం వాచ్. సో ఈ మూవీకి నా పర్సనల్ గా రేటింగ్ అయితే నేను 2.3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.